జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎందుకంటే మీ పరిస్థితిని మార్చుకోవడం కోసం ధైర్యంగా ముందడుగు వేయాల్సి వస్తుంది. కానీ మీరందరూ పెరికి వాళ్ళు, అసమర్థులు, దత్తమ్మలు. నేను ఈ భీమరావు తెలివైన వాడు అనుకున్నాను, కానీ కాదు. ఈ భీమరావు తెలివైన వాడు కాదు. నిజానికి మీరందరే మూర్ఖుల్లారా. అసలు ఈ భీమరావు కాస్త భయపెట్టగానే మీరు భయపడిపోయారు. అందరు భయపడ్డారు. ఇక్కడే బొంబాయిలో ఉండి మగ్గుతూ చావండి, ఇక పేదరికంలోనే బ్రతుకుతూ ఉండండి. మేమనుకున్నాం కొంచెమైనా సహాయం చేద్దామని, మీ అందరికీ మేలు చేద్దామనుకున్నాను. లేదు, ఎప్పుడైనా నాలాంటి మంచి వ్యక్తి, స్వచ్ఛమైన మనసున్నవాడు సహాయం చేయడానికి వస్తే అప్పుడు మీ అందరికి ఏమనిపిస్తుందంటే ఆ వ్యక్తి మీ అందరి చెడు కోరుకుంటున్నాడని. అలాగే మూర్ఖుల్లారా, ఇలాంటి భ్రమలో మాత్రం ఉండొద్దు. మీరందరూ వెళ్లకుంటే మాకేదో నష్టం కలుగుతుందని అస్సలు అనుకోకండి. అలాంటిదే ఉండదు. మేము తలుచుకుంటే 5 కాదు, 50 కాదు, 500 అగ్రిమెంట్ కూలీలను తీసుకెళ్లగలం. అలాగే మేము వెళ్తాం. ఇక్కడి నుంచి కాకుంటే ఇంకెక్కడి నుంచైనా, ఇంకెక్కడైనా అయితే మమ్మల్ని ఆపడం కోసం ఈ భీమరావు కూడా ఉంటాడు. మీరు ఈ అగ్రిమెంట్ కూలీలుగా మారే పద్ధతిని ఎంతకాలం ఆపగలరో అది చూద్దాం. అయినా ఆంగ్లేయ ప్రభుత్వం అసలు మీ మాట ఎందుకు వింటుందని? ఇక మీరందరూ కూడా పశ్చాత్తాపపడతారు. అదండి ప్రచండదేవ్ గారు, అలాగే జోషి గారు, మీరు కూడా. మీరిద్దరు అన్నారు కదా, మీరు 20 మంది గిర్మెన్ కూలీలను వెతికి తీసుకొస్తారని. వాళ్ళు గిర్మెన్ కూలీలుగా సంతోషంగా ఉన్నారని, వాళ్ళ బతుకులు బాగుపడ్డాయని. ఎక్కడున్నారు? మీరెప్పుడు తీసుకొస్తారు? ఇక మేము వాళ్ళ మాటలు ఎప్పుడు వినాలి? మేము కూడా బయలుదేరుతాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.